Hey guys, welcome back to my channel and welcome back to one more vlog guys. ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాను. యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళిన క్లిప్స్ అన్ని షూట్ చేయలేదు, రొటీన్గా ఉంటున్నాయని చెప్పి షూట్ చేయలేదు. ఈరోజు ఒక డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాము, కానీ చాలా లేట్ చేశారు గైస్. 9 o'clockకి డ్రైవ్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోద్ది అన్నారని చెప్పి నేను చాలా కంగారు పడుతూ వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే సో ఆల్రెడీ 11 o'clock నవ్వు. ఇప్పటి వరకు అట్లీస్ట్ ఇంకా నాకు మెయిల్ కూడా రాలేదు, అంత లాగ్ చేశారు ఈరోజు. సో వీ డిసైడెడ్ డ్రైవ్ అయిపోయిన తర్వాత లెట్స్ గో అవుట్ సైడ్, లంచ్కి బయటకు వెళ్దాము, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. పెట్టి తింటారు గైస్, తినేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే డ్రైవ్ అయింది, బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజు మా మార్క్ షీట్స్ కూడా వచ్చేసాయంట, అవి కూడా తీసుకొని నెక్స్ట్ మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసేసుకుందాం అనుకున్నాం ఆ రోజు. సో ఇప్పుడు అవి కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఆ రోజు మార్నింగ్ 9కి వచ్చామన్నారని చెప్పి మేము ఎవరు టిఫిన్స్ కూడా చేయకుండా వచ్చాము గైస్. అందరికి చాలా క్లాస్ ఉంటే పక్కన క్యాంటీన్ లో నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను, అది తింటూ మేము ఆ క్యాంపస్ కి నడుస్తున్నాము. ఈ డ్రైవ్ కి ఫస్ట్ ప్రీ ప్లేస్మెంట్ టాక్ ఉంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, దాని తర్వాత ఎగ్జామ్ అన్నారు గైస్. బట్ డైరెక్ట్ ఎగ్జామ్ కి అయితే తీసుకెళ్లిపోయారు. ఫస్ట్ మమ్మల్ని సెమినార్ హాల్ లో కూర్చోబెట్టారు 10:30 వరకుని. 10:30కి ల్యాబ్స్ కి వెళ్ళమని చెప్పారు. ల్యాబ్స్ కి వెళ్ళాం, కానీ ఎగ్జామ్ కూడా చాలా ల్యాగ్ చేశారు గైస్. 11:30కి అట్లా స్టార్ట్ చేశారు, ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్ అంతా. 12కి మేము బయటకు వచ్చేసి ఇప్పుడైతే సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మైక్ బ్యాగ్ లో ఉంది, చెప్పు చెప్పు. ఎవడో పెళ్లి చేసి పడుతున్నాను. మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వాలంటే నోట్ డ్యూ ఫామ్ ఫిల్ చేసి దాంట్లో అందరివి సైన్స్ తీసుకొని రావాలంట గైస్. అప్పటి వరకు అయితే ఇవ్వరంట. ఫీజ్ క్లియర్ అయిందని, నెక్స్ట్ ఏ డ్యూస్ లేవు, లైబ్రరీలో కూడా ఏ డ్యూస్ లేవు అని అన్ని కన్ఫర్మ్ చేసి వాళ్ళు సైన్ చేసుకుంటారంట. దాని తర్వాత మాకు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తా అన్నారు గైస్. అప్పటి వరకు సర్టిఫికేట్స్ ఇవ్వరన్నారు. సో ఇప్పుడు ఆ నోట్ డ్యూ ఫామ్ తీసుకొని మా హెచ్ఓడి సార్తో అండ్ లైబ్రరీయన్ తో వీళ్ళందరితో సైన్స్ తీసుకొని రమ్మన్నారు. అండ్ మెయిన్లీ ఫీజుకి సంబంధించినవి 3 columns ఉన్నాయి గైస్. అంటే ముగ్గురు వెరిఫై చేసి సైన్ చేస్తారు, అంత పర్టికులర్ గా ఉంటారు. ఫస్ట్ ఇప్పుడైతే నేను సెంట్రల్ లైబ్రరీకి అయితే వచ్చాను. మా క్యాంపస్ లో ఉన్న సెంట్రల్ లైబ్రరీది, అక్కడే సైన్ చేస్తారంట. అండ్ సిఎస్సి వాళ్ళకు ఒకరు చేస్తారంట, ఈసీ వాళ్ళకి ఒకరు చేస్తారంట, దానికి కూడా సపరేట్ గా ఉంటారు గైస్. లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే స్కాన్ చేయాలి గైస్, లేకపోతే అస్సలు ఎలా చేయరు. ఏ ఇయర్ అయినా సరే స్కాన్ చేయాల్సిందే. మా లైబ్రరీ అయితే చాలా పెద్దగా ఉంటది. లైబ్రరీలో సైట్ వర్క్ అవ్వట్లేదంట గైస్, సో మళ్ళీ రమ్మన్నారు. ఈ లోపు మేము పైకి వచ్చి హెచ్ఓడి సార్తో అయితే సైన్ చేయించుకున్నాము. నెక్స్ట్ మార్క్ షీట్స్ కూడా కలెక్ట్ చేసేసుకుంటున్నాము. హెచ్ఓడి సార్తో సైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైబ్రరీకి వచ్చి రిక్వెస్ట్ చేస్తే సైట్ వర్క్ అవుతుంది, సార్ కూడా అవైలబుల్ గా ఉన్నారు అంటే సైన్ అయితే చేయించేసుకున్నాము. నెక్స్ట్ క్యాష్ కౌంటర్ లో కూడా సైన్స్ చేయించేసుకున్నాము. అక్కడ వీడియో తీయలేదు. ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నాము ప్రిన్సిపల్ సార్ సైన్ చేయించుకోవాలని, బట్ అవసరం లేదన్నారు. సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకొని మేము రెస్టారెంట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్ లంచ్ చేయడానికి. మేము ఇంతమంది వెళ్ళి చాలా రోజులు అయింది గైస్. మేము 11 members వెళ్తున్నాం ఇప్పుడైతే రెస్టారెంట్ కి. అండ్ ఇందులో సగం మంది అయితే మళ్ళీ రిటర్న్ కాలేజ్కి వస్తా అన్నారు, వాళ్ళకి బస్సు ఉంది కాబట్టి. నాకు బస్సు ఏం లేదు కాబట్టి నేను అలా బయట నుంచే వెళ్ళిపోదాం అనుకున్నాను. సో మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళని గేట్ దగ్గర ఆపి పేరెంట్స్ కి కాల్ చేయమన్నారు గైస్. ఇక్కడైతే 2 members బైక్ మీద వచ్చేసారు అండ్ మిగిలిన 9 members కి ఒక ఆటో బుక్ చేసుకుని ఆటోలో అయితే వెళ్ళాం గైస్.
అండ్ దిస్ ఇస్ ద రెస్టారెంట్ గైస్. మేము వెళ్ళిన టైంకి రెస్టారెంట్ వర్కింగ్ లో ఉంది, ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే. ఇంకా మా కాలేజ్ కి అరౌండ్ 2 kilometers దగ్గరలోనే ఉంటది గైస్ ఇది. అందుకని అందరికి దగ్గరగా ఉంటదని దీనికి వెళ్ళాము. రిటర్న్ వచ్చే వాళ్ళకి అందరికి బాగుంటదని ఈ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. కానీ ఆ రోజు మండే గైస్, అందరూ నాన్ వెజ్ తింటే నేను మాత్రమే వెజ్ తిన్నాను గైస్. నేను మాత్రమే కాదు, నాతో పాటు ఇంకొక 3 members తోడు ఉన్నారు. మేమందరూ కలిసి వెజ్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. మిగిలిన వాళ్ళు 5 members నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. సైడ్ ఉన్న వాళ్ళందరూ వెజ్ గైస్, సైడ్ ఉన్న వాళ్ళందరూ నాన్ వెజ్. ముష్టి పన్నీర్ ఎందుకు తింటున్నావు? వీళ్ళిద్దరూ లేట్ గా వచ్చారు గైస్. అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం దగ్గర లేట్ అయిందంట, అందుకని లేట్ గా జాయిన్ అయ్యారు. అండ్ ఇక్కడ మాకు సీట్స్ కూడా సరిపోలేదు గైస్. మా 8 members కే సరిపోయింది. మౌనికకి సపరేట్ గా చైర్ అడిగి తీసుకున్నాము. ఇంకా వాళ్ళిద్దరు కూర్చోడానికి స్పేస్ లేదు గైస్, అందుకని వాళ్ళు సపరేట్ గా తిన్నారు. ఇంకా మేము నాన్స్ చెప్పుకొని కర్రీస్ మాత్రం సపరేట్గా చెప్పుకున్నాము. వెజ్ వాళ్ళమేమో పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నాము. బట్ అది అస్సలు బాగాలేదు గైస్, చాలా వరస్ట్ ఉంది. పన్నీర్ బటర్ మసాలా లాగే లేదు అసలు. అండ్ నెక్స్ట్ బిర్యానీకి వచ్చేటప్పటికి గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. గోబీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. వాళ్ళు మాత్రం చికెన్ ముగలాయ్ బిర్యానీ తింటున్నారు గైస్. గైస్, ఎవరేమైపోయినా మా భాగ్య మాత్రం రైతా అస్సలు వదిలిపెట్టదు. ఎక్కడైనా సరే రైతా కంప్లీట్ అయ్యాకే వెళ్తుంది. వీఆర్ ఆల్మోస్ట్ రెడీ టు లీవ్. అందరూ తినేసారు, వెళ్ళిపోదాం అనే టైంకి రైతా స్టార్ట్ చేసింది గైస్. ఇది మాత్రం పెట్టుకో, పెడితే అస్సలు బాగోదు అని చెప్తుంది గైస్. మీ బ్యాచ్ లో కూడా ఇలా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి అని చెప్పమంటుంది గైస్ ఇక్కడ. లేట్ జాయినర్ ఫ్రెండ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది గైస్. వీఆర్ లీవింగ్ నౌ. ఆ టైంకి కెమెరాని చూసి భాగ్య అయితే చాలా సిగ్గుపడింది. ఎందుకు నన్ను చూపిస్తున్నావు, నన్ను చూపించుకో అని దాక్కుంటుంది గైస్. లోపల రైతా అయిపోయి బయటకు వచ్చింది అనేటప్పుడు ఇక్కడ మా వనిత సోంపు అయితే స్టార్ట్ చేసింది గైస్. కేజీ తిన్నది గైస్ ఇప్పటికి. మేము బయటకు వచ్చే టైంకి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కరెక్ట్గా డోర్ దగ్గరే జరుగుతుంది గైస్. మేము వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు. ఆయన ఒక 2 minutes ఆగండి అమ్మా, నేను తీస్తాను, అప్పుడు వెళ్తారు, కంగారు పడకండి అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరికి వాళ్ళు స్ప్లిట్ అయిపోతున్నాము. రాజమండ్రి వెళ్ళేవాళ్ళు రాజమండ్రి సైడ్, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి, అండ్ నేను మా ఫ్రెండ్ కలిపి కాకినాడ వెళ్ళిపోతున్నాము. తను డ్రాప్ చేస్తా అంది నాకు. బాయ్ బాయ్. వీళ్ళందరూ రాజమండ్రి వెళ్ళే వాళ్ళు గైస్. ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. నేను బండి మీద వెళ్తున్నాను కాబట్టి నా హెయిర్ అలా వదిలేస్తే ఎందుకు పనికిరాదని నేను మూడేసేసాను గైస్. మా కాలేజ్ అంతా చూసారు కదా, అటు ఇటు చాలా ఎర్రమట్టి ఉంటది, దానివల్ల ఫేస్ హెయిర్ అంతా పాడైపోతుంది. అందుకే నేను మూడేసేసుకున్నాను గైస్. ఆ రోజు స్కార్ఫ్ తెచ్చుకోలేదు నేను. అండ్ ఈ ఆటోలో అయితే మా ఫ్రెండ్స్ కాలేజ్కి వెళ్తున్నారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇదే ఆటోలో వెళ్తున్నారు. అండ్ హియర్ దే ఆర్. మేము
కాలేజ్కి వచ్చే రూట్లో అయితే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, కానీ అది మా కాలేజ్కి వెళ్ళడానికి ఎందుకు పనికిరాదు గైస్. ఎందుకంటే అక్కడ నుంచి ఇంకా మేము ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో అందుకనే బస్సే ప్రిఫర్ చేస్తాం ఎక్కువ. కానీ బస్సులో వెళ్తున్నప్పుడు వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటది గైస్. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ subscribe and join this beautiful family. See you in my next vlog. Bye guys.